ఒక పాత గ్రామంలో నినిత అనే 8 సంవత్సరాల చిన్న పాప తన బామ్మ ఇంటికి వెళ్ళింది. ఆ ఇంటిలో ఓ పాత బోక్సు ఉండేది. బామ్మ చెప్పింది, అదొక పాత బొమ్మల పెట్టె, దాన్ని తెరవకూడదు. కాని ఆ రాత్రి జిజ్ఞాసతో నినిత బాక్స్ తెరిచి చూసింది. అందులో ఒక పాత బొమ్మ, చేతులు లేని, చిరునవ్వుతో ఉన్న బొమ్మ కనిపించింది. అదే రాత్రి నిద్రలేచి చూస్తే ఆ బొమ్మ మంచం పక్కన కూర్చుంది. భయపడుతూ నినిత తల తిప్పింది. ఇంకొకసారి చూసేసరికి బొమ్మ కనిపించలేదు. రాత్రంతా గాలి గుసగుసలాడింది. నిన్ను మర్చిపోలేను అన్న శబ్దం వినిపించింది. అమావాస్య రాత్రి అయిపోయింది. నిన్నటి నుండి ఆ బొమ్మ కనిపించట్లేదు. కాని బామ్మ ఇంటి గోడలపై ఇప్పుడు చిరునవ్వుతో ఉన్న బొమ్మల నీడలు కనిపిస్తున్నాయి. కథ సందేశం: అతీత శక్తులను గౌరవించాలి. ఆడుకోవడానికే అన్ని బొమ్మలు కావు. ఒక గ్రామంలో నైట్ స్కై చూడటం అంటే పిచ్చిగా ఇష్టపడే బాలు అనే బాలుడు ఉండేవాడు. అతనికి టార్చ్లైట్, టెలిస్కోప్, చిన్న నక్షత్రాల మ్యాప్ అన్నీ తన జేబులో ఉండేవి. ఒక రోజు రాత్రి ఆకాశంలో ఒక మెరిసే తార భూమి మీద పడిపోయింది. అది అతని ఇంటి ముందు పడింది. ఆ తార చిన్న పాపలా ఉంది. కాంతివ్వకుండా కూలిపోయింది. అది మెల్లగా బాలువైపు చూసి అసక్తంగా అడిగింది, దయచేసి మమ్మల్ని కాపాడు. ఆకాశంలో నన్ను తీసుకెళ్ళాలి, లేకపోతే మిగతా నక్షత్రాల వెలుగు బలహీనపడుతుంది. బాలు ఆశ్చర్యపోయాడు కాని భయపడలేదు. అతను తక్షణమే తన బ్యాగ్ తీసుకుని చిన్న తారను తీసుకుని ఓ మాయగుమ్మం గుండా నక్షత్రాల ప్రపంచానికి బయలుదేరాడు. ఆ లోకంలో తారలందరికీ శబ్దాలుంటాయి. వారు కలసి పాటలు పాడతారు. కాని ఇప్పుడు ఆ పాటలు స్తంభించిపోయాయి. ఎందుకంటే ఒక అంధకార రాక్షసుడు నక్షత్రాల వెలుగును తినేస్తున్నాడు. బాలు ధైర్యంగా ముందుకెళ్లాడు. తన టార్చ్లైట్తో అతన్ని అడ్డగించాడు. కాని అది సరకాలేదు. చిన్న తార చెప్పింది, నీ మనసులో ఉన్న మంచి వెలుగే నిజమైన ఆయుధం. అది జాడలు మిగుల్చదు, కాని చీకట్లను వెళ్లగొడుతుంది. బాలు కన్నీటి తడిలో ఆ తారను గట్టిగా హత్తుకున్నాడు. ఒక్కసారిగా తార మళ్లీ ప్రకాశించింది. ఆ వెలుగుతో రాక్షసుడు మాయమైపోయాడు. తర్వాత తారను తిరిగి ఆకాశంలోకి పంపాడు. ఇప్పుడు ఆ తారు బాలు ఇంటిపైనే మెరిసిపోతుంది. ప్రతి రాత్రి అతని కలలవెంట మెల్లగా నవ్వుతూ. కథ సందేశం: మనసులో ఉన్న నమ్మకం, ప్రేమ, ధైర్యం ఉంటే ఏ చీకటి మీదైనా విజయం సాధించవచ్చు. ఒక గ్రామంలో రమ్య అనే 9 సంవత్సరాల పాప ఉండేది. ఆమె పెద్ద మామగారి వీధిలో ఓ పాత ఇల్లు ఉంది. ఆ ఇల్లు చాలా ఎత్తుగా, మోటుగా ఉండేది. అందులోకి ఎప్పుడూ ఎవరూ వెళ్ళేరు. ఎందుకంటే అందులో ఓ పెద్ద పూట బొమ్మ ఉందంటారు. ఒక రోజు రమ్య ఆ ఇంటికి వెళ్ళింది. మామగారు అందులో పనిచేస్తుండగా ఆమె పైన గదికి ఎక్కింది. అక్కడ ఒక పాత బొమ్మ బల్లపై కూర్చుని ఉంది. ఆ బొమ్మకి పెద్ద కళ్ళుంటాయి. కాని రమ్యకి అనిపించింది, ఆ కళ్ళు కదులుతున్నాయేంటి? ఆమె దగ్గరకి వచ్చి చూసింది. బొమ్మ మాటలాడలేదు. కాని గదిలో ఓ గోడ తలుపు కనిపించింది. అది సడన్గా ఓపెన్ అయింది. ఆ తలుపు వెనుక ఓ చిన్న గది ఉంది. అందులో గోడలపై పూసిన నీలిరంగు చారలు, మధ్యలో ఓ కట్టిపోయిన బల్ల. రమ్య నెమ్మదిగా లోపలికి వెళ్ళింది. ఒక్కసారిగా తలుపు మూసుకుంది. ఆమె గుండె గుబ్బుమని కొట్టుకుంది. భయపడకూడదు, బొమ్మ ఏమి చెయ్యదు అని ఆమె తనకు తానుగా చెప్పుకుంది. పక్కన ఉన్న బల్లపై ఒక పుస్తకం ఉంది. దాన్ని తీసి తలపక్కన తిప్పగానే మళ్లీ తలుపు తెరచుకుంది. ఆమె బయటకి వచ్చేసరికి ఆ బొమ్మ ఇక అక్కడ లేదు. అలంకార కాగితంతో చుట్టిన బహుమతి. కథ సందేశం: మన భయాలు నిజంగా పెద్దవిగా కనిపించవచ్చు. కాని ధైర్యంగా ఆగితే అవి మనల్ని ఏమి చెయ్యలేవు. ఒక సుందరమైన కొండల మధ్యలో ఓ చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో మినీ అనే చిన్న పాప జీవించేది. ఆమెకి పూలతో ఎంతో ప్రేమ. రోజూ వాకిట్లో చిన్న చిన్న మొక్కలు పెంచుతూ వాటితో మాట్లాడటం మినీకి అలవాటు. ఒకరోజు ఆకాశం మేఘాలతో కమ్ముకుని వర్షం పడిపోయింది. వర్షం తర్వాత మినీ తోటకి వెళ్ళగా ఒక వెలుగు మెరిసింది. ఒక బంగారు రంగు పుష్పం మడతపడిన ఆకుల మధ్యలో మెరిసిపోతూ కనిపించింది. నువ్వు నన్ను చూసావు కదా, అంటే నువ్వు ప్రత్యేకమైనవే అనే శబ్దం వినిపించింది. ఆ పువ్వు మాయ పుష్పం, అది మాట్లాడగలదు. పుష్పం చెప్పింది, ఈ పూలలో ఒక మాయ ఉంది. నన్ను తాకినవాడు ఎగిరే తోటను చూడగలడు. మినీ ఆశ్చర్యపోయింది.
ధైర్యంగా ముందుకెళ్లి ఆ పువ్వును తాకింది. ఒక్కసారిగా పైనుంచి ఓ మబ్బుల వంతెన దిగి వచ్చింది. ఆమె దానిపై ఎక్కగా మినీ ఒక అద్భుతమైన ఎగిరే తోటలోకి వెళ్ళిపోయింది. ఆ తోటలో ఎగిరే చేపలు, మాటలాడే పూలు, సీతాకోక చిలుకలతో ఉన్న సంగీతం అంతా కలల ప్రపంచంలా అనిపించింది. కాని ఆ తోటలో ఓ సమస్య ఉంది. అక్కడి నీటి ఫౌంటైన్ దగ్గర ఒక పెద్ద మాయ గడ్డి పెరిగి పుష్పాలను మింగేస్తోంది. మినీ తన కొత్త స్నేహితులతో కలిసి ఆ మాయగడ్డిని పూల శబ్దాలతో భయపెట్టి వెళ్ళగొట్టింది. తోట మళ్లీ ప్రకాశించసాగింది. పుష్పాలు నవ్వాయి. మినీకి ధన్యవాదాలు చెప్పారు. వెనుకగా మినీ ఇంటికొచ్చినప్పుడు ఆమె చేతిలో ఓ కొత్త మాయ పువ్వు ఉంది. ఇప్పుడు అది ఆమె తోటలో మొదటి పుష్పం. సందేశం: ధైర్యం, ప్రేమ, ప్రకృతి పట్ల శ్రద్ధ ఉంటే ఏ మాయానికైనా జయించవచ్చు. ఒక ఊరిలో చిన్న పిల్లలు మిద్దె కుంట దగ్గరకి వెళ్లాలని చాలా కాలంగా భయపడుతుంటారు. ఎందుకంటే అక్కడ ఓ మాయకన్ను ఉంటుందని వాదిస్తున్నారు. ఒకరోజు బుడ్డి, బబ్లు అనే ఇద్దరు స్నేహితులు ఆ మిస్టరీని ఛేదించమంటూ వెళ్లారు. అక్కడ నీళ్ల మధ్యలో మెరిసే మాయలా ఏదో కన్పించిందట. బబ్లూ భయపడ్డాడు. బుడ్డి మాత్రం ముందుకెళ్లాడు. బుడ్డి చేతితో నీళ్లను తొలగించగా లోపల పడి ఉన్న పాత అద్దం కనిపించింది. అదే మాయకన్ను అని అందరూ అనుకున్నారు. భయం మన ఊహల్లో పుడుతుంది. నిజాన్ని తెలుసుకుంటే అది మాయే అని తెలుస్తుంది.